అంతేకాదత్తయ్యా, ఆ రోజు శ్యామ ఫోన్ నుంచి కోల్కతా బన్వర్ సింగ్ కి ఫోన్ చేసి మాట్లాడింది కూడా ఈ గురువమ్మే. నేను ఫోన్ చేసి మాట్లాడానా? అవును, నువ్వే మాట్లాడావు, నేను చూశాను. ఆ విషయం ఆ రోజే చెప్దామనుకున్నాను, కానీ చెప్తే దానివల్ల పెద్ద గొడవ జరుగుతుంది, రూపారాణి పెళ్లి ఆగిపోతుందని భయపడి ఆ రోజు చెప్పలేకపోయాను. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత నీ చరిత్ర మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్దామనుకున్నా. నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే ఈ రోజులా బయటపడింది నీ నిజ స్వరూపం. నువ్వసలు మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తెన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూడ్డానికి సిగ్గులేదా నీకు? నీ స్వార్థం కోసం నా కొడుకు కోడలి జీవితాల్ని నాశనం చేయాలని చూస్తావా? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్ళిపో, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. జీవితంలో నీ మొహం Get out! ఐశ్వర్య, ఇంత మోసం చేస్తావా? నిజం బయటపడేసరికి నువ్వు దొరలా మారిపోయి నన్ను దొంగం చేస్తావా? వదలను, నిన్నొదలను, ఇంతకింత అనుభవించేలా చేస్తాను. మమ్మీ, గతంలో ఐశ్వర్య నీతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడింది కదా, ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయిగా? ఉన్నాయి, ఆ రికార్డింగ్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. అయితే ఆ రికార్డింగ్స్ అన్ని బయట పెడదాం, ఐశ్వర్య నిజస్వరూపం బయటపడుతుంది కదా. ఇప్పుడు గనక మనం దాని నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తే అది నీ పెళ్లి జరగకుండా ఏదో అడ్డుపుల్ల వేస్తుంది. వసంత వాళ్లలాగా ఐశ్వర్య క్షమించే రకం కాదు, పగబట్టి తీర్చుకునే రకం. అందుకే ప్రస్తుతం మనం సైలెంట్ గా ఉందాం. ఏదో రకంగా నీ పెళ్లి జరిగేలా చూద్దాం. నీ పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు ఐశ్వర్య సంగతి తేలుద్దాం. తాతయ్య, ఎలా ఉంది? నాకేం రా, బ్రహ్మాండంగా ఉంది. నేను ఈరోజు ఇలా బతికి బట్ట కట్టాను అంటే దానికి కారణం ఈ అమ్మాయేరా. ఈ సంవత్సరం వసంత పుట్టినరోజు నేను చూస్తానో లేదో అనుకున్నాను,
చూసేలా చేసింది నీ తాతయ్య గారు కానీ నాకంటే చిన్నపిల్ల కాబట్టి నేనలా చేస్తే తనకు ఆయుక్షీణం కాబట్టి ఆగాను. అలా మాట్లాడకండి తాతగారు, దయచేసి అలా మాట్లాడకండి. మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. మా ప్రాణాలు అడ్డు వేసైనా సరే మిమ్మల్ని కాపాడుకోవాలి. మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఆశీర్వదించాల్సిన స్థానంలో ఉండి అలా మాట్లాడకండి తాతయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటి శ్యామా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అదే అఖిల్ బాబు, అత్తయ్య గారికి బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? శ్యామా, మమ్మీ బర్త్డేకి ఊహించిన గిఫ్ట్ ఒకటి ఇద్దాం. ఏంటి అఖిల్ బాబు అది? ఓ మనవన్నో మనవరాల్లో గిఫ్ట్గా ఇచ్చేద్దాం. ఏంటి సిగ్గుపడుతున్నావు? మనవన్నో మనవరాల్లో గిఫ్ట్గా ఇస్తే మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా? అది అనుకున్న వెంటనే ఇచ్చే గిఫ్ట్ కాదు. మరి అనుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చే గిఫ్ట్? అనుకున్న తర్వాత 9 నెలలకి ఇచ్చే గిఫ్ట్. అంటే ఈ బర్త్డేకి ప్లాన్ చేసుకుంటే వచ్చే బర్త్డేకి రెడీ అయ్యే గిఫ్ట్ అన్నమాట. అవును. అయితే ప్లాన్ చేద్దాం. అలా ప్లాన్ చేయాలన్నా ముహూర్తం కుదరాలి కదా. ఓకే, ముహూర్తం కుదిరాకే ప్లాన్ చేద్దాంలే. బాబునివ్వాలా పాపనివ్వాలా అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోదాం మనం. అది మన చేతిలో లేదు, ఆ కన్నయ్య చేతిలో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇచ్చే గిఫ్ట్ గురించి కన్నయ్య చూసుకుంటాడులే, కానీ ముందు ఈ బర్త్డేలో అత్తయ్య గారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అది ఆలోచించండి. డైమండ్ నెక్లెస్ ఇద్దామా? అత్తయ్య గారికి అలాంటి నెక్లెస్లు బోలెడున్నాయి. మరి ఏమిద్దాం? అఖిల్ బాబు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఆ గిఫ్ట్ గనుక మమ్మీకి ఇచ్చామంటే మమ్మీతో పాటు ఫ్యామిలీ మొత్తం కూడా సర్ప్రైజ్ అయిపోతారు. గుడ్ ఐడియా శ్యామా. సార్ పిలిచారంట? కూర్చోండి.
పర్లేదు సార్. చెప్పండి సార్. కృష్ణ తులసిని కూడా రమ్మని చెప్పాను. తను వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే సార్. అదిగో వచ్చింది. రామారా కూర్చో. పర్లేదు సార్. కృష్ణ తులసి వచ్చింది కదా సార్, చెప్పండి. నేను సడన్ గా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. రేపే వెళ్తున్నాను. 2 నెలల వరకు రావడానికి కుదరదు. సో ఈ 2 నెలలు మన ఎఫ్ఎం స్టేషన్ని మీరే చూసుకోవాలి. అలాగే సార్. తప్పకుండా. సౌజన్య, నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేంత వరకు స్టేషన్ ఇన్ఛార్జిగా నేను నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నా మీద నమ్మకంతో ఇంత బాధ్యతను నాకు అప్పగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు బాధ్యత అప్పగిస్తే సరిపోదు సౌజన్య. నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యి నీ బాధ్యతను నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి. షూర్ సార్. స్టేషన్లో ఎవరి వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని చక్కగా పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకుపోతూ ఉండాలి. తప్పకుండా సార్, తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా కృష్ణ తులసి, నీకు కూడా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. చెప్పండి సార్. మాటా పాట విత్ కృష్ణ తులసి కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం 100% నువ్వేనమ్మా. ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మరొకటి డిజైన్ చేసి దాని గురించి సౌజన్య వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వీలైనంత త్వరగా ఆ ప్రోగ్రామ్ని ఎయిర్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేయాలి నువ్వు. తప్పకుండా సార్. మీరు చెప్పినట్టే మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కాదు, మీరు అమెరికా నుంచి వచ్చేలోపు దీని ఉద్యోగం ఊడిపోయే ప్రోగ్రాం మేం డిజైన్ చేస్తాం. నేను మిస్ హైదరాబాద్గా సెలెక్ట్ అయ్యి సెలబ్రిటీ హోదా వచ్చాక కూడా ఈ ఇంటికి కోడలవ్వటం వల్ల ఇంట్లోనే పడుండాల్సి వచ్చింది. బ్యూటీ కాంటెస్ట్లకి నన్ను జడ్జిగా పిలిచినా కూడా ఈ ఇంటి కోడలు అలాంటి కార్యక్రమాలకి వెళ్ళకూడదు అని నన్ను ఆపేశారు. మరి ఇంటి కోడలు శ్యామ ఎఫ్ఎంలోకి ఉద్యోగానికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా, వెళ్ళనివ్వకూడదు కదా. అత్తయ్య బ్రెయిన్ వాష్ చేసి శ్యామని ఉద్యోగానికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలి. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? నేనొక మాట చెప్తాను, మీరు తప్పుగా అనుకోరుగా? చచా, అలా ఎందుకు అనుకుంటానమ్మా? విషయం ఏంటో చెప్పు. ఏం లేదత్తయ్య, ఈ ఇంటి కోడళ్ళు ఈ ఇంటి పరువు నిలబెట్టాలి కదా. అవును. ఫలానా ఆనంద గజపతి వర్మ గారి కోడలు జీతం డబ్బులకి కక్కుర్తిపడి ఉద్యోగం చేస్తుంది అని నలుగురు అనుకుంటే మన ఇంటి పరువు మట్టి కొట్టుకుని పోతుంది కదత్తయ్య. అవును, అలా అనుకుంటే ఖచ్చితంగా మన పరువు పోతుంది. శ్యామ విషయంలో అలాగే అనుకుంటున్నారత్తయ్య. ఇంత బిజినెస్ మ్యాగ్నెట్ గారి కోడలు జీతానికి కక్కుర్తి పడి ఎఫ్ఎంలో ఉద్యోగం చేస్తుంది అని నలుగురు అనుకుంటున్నారు. అవునా? అవునత్తయ్య, నా చెవులారా విన్నాను. అయితే వెంటనే శ్యామాని ఉద్యోగం మానేయమని చెప్తాను. అదిగోండత్తయ్య, శ్యామ ఎఫ్ఎం నుంచే వస్తున్నట్టుంది. ఎఫ్ఎం స్టేషన్ నుంచేనా రావడం? అవునత్తయ్య. నువ్వు ఇంకొకసారి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళి రావాలమ్మా. ఎందుకత్తయ్య? నీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి రావడానికి. రెసిగ్నేషన్ లెటర్ ఏంటత్తయ్య? అవునమ్మా, నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావు.
ఫలానా ఆనంద గజపతి వర్మ గారి కోడలు జీతం డబ్బులకి కక్కుర్తిపడి ఉద్యోగం చేస్తుంది అని నలుగురు అనుకోవడం నాకు ఇష్టం లేదు. నీ గురించి నలుగురు అలా అనుకోవడం అది మనకి ఎంత పరువు తక్కువో నీకు తెలుసు కదా. అయినా నువ్వు ఆ ఎఫ్ఎంలో ఉద్యోగంలో చేరింది గురువమ్మ అప్పు తీర్చడానికే కదా. ఆ అప్పు తీరిపోయింది కదా, ఇంకా నీకు ఆ ఉద్యోగం అక్కర్లేదు కదా. అందుకని వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసే. ఐశ్వర్యతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఏంటి కన్నయ్య ఇది? అత్తయ్య గారు నన్ను ఉద్యోగం మానేయమంటున్నారేంటి? పాట అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. పాట అంటే అంత ఇష్టమైనా కూడా ధైర్యంగా నేను పాట పాడే అవకాశం నాకు లేకుండా పోయింది. రూపారాణి కోసం ఎవరికి తెలియకుండా పాడాను. కృష్ణ తులసి పేరుతో నేనెవరో ఎవరికి తెలియకుండా పాడాను. అలా భయంగా పాడుతూ ఉండగా నేను సింగర్ అనే విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. నేను ధైర్యంగా పాడుకునే అవకాశం వచ్చింది. అలా కృష్ణ తులసి పేరుతో ధైర్యంగా పాడుకునే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను కన్నయ్య. ఇప్పుడు నాకు ఆ సంతోషం లేకుండా చేస్తున్నావేంటి కన్నయ్య? అత్తయ్య గారు నన్ను ఉద్యోగం మానేయమంటున్నారు. ఈ ఇంటి కోడలిగా అత్తయ్య గారి మాటకి నేను విలువ ఇవ్వాలి కదా. ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అలా రాజీనామా చేస్తే పాట పాడే అవకాశం, అదృష్టం పోగొట్టుకుంటాను నేను. అలాంటి అవకాశాన్ని, అదృష్టాన్ని పోగొట్టుకున్నందుకు నేను క్షణక్షణం బాధపడాల్సి వస్తుంది కన్నయ్య. అలాంటి బాధ నాకు లేకుండా చేయి కన్నయ్య. అత్తయ్య గారి మనసు మార్చు కన్నయ్య. నేను ఉద్యోగం చేయడానికి అత్తయ్య గారు మనస్ఫూర్తిగా సంతోషంగా ఒప్పుకునేలా చేయి కన్నయ్య. మమ్మీ, ఏంటి నాన్న? నేను ఒక మాట చెప్తాను, వింటావా? నీ మాట నేనెప్పుడైనా కాదని అన్నానా? లేదు మమ్మీ, కాదని లేదు. అలాగే ఈ విషయంలో కూడా కాదు అనకూడదు. విషయం ఏంటో చెప్పు నాన్నా. శ్యామని ఉద్యోగానికి రిజైన్ చేసేయమని చెప్పేవట కదా మమ్మీ. అవును నాన్న, చెప్పాను. రాజీనామా చేయాల్సి వచ్చినందుకు తను చాలా బాధపడుతుంది మమ్మీ. ఆ విషయం తను నీకు చెప్పిందా? నాకు చెప్పలేదు మమ్మీ. తన బాధని కన్నయ్యకు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. నీ మాటకు విలువిచ్చి తను రాజీనామా చేయడానికి సిద్ధపడింది. కానీ
ఆ పని బాధపడుతూ చేస్తుంది. తనలా బాధపడుతూ రాజీనామా చేయడం నాన్న, మన పరువు పోకుండా ఉండడం ఎంత ముఖ్యమో శ్యామ సంతోషంగా ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం. శ్యామ సంతోషంగా ఉండాలి అంటే తనలా పాట పాడుకుంటూనే ఉండాలి మమ్మీ.